ఈ మధ్య అంతా చీరలతో డ్రెస్సులు కుట్టి కుట్టి బోర్ కొట్టింది. డిఫరెంట్ గా ఏదన్నా కొడదామని చెప్పేసి బీరువాలో ఎతుకుతుంటే ఈ బ్లౌజులు కనిపించినాయి. ఈ బ్లౌజులు మా మ్యారేజ్ అయిన కొత్తలో ఒక ఫంక్షన్ కి వెళ్తే ఇచ్చారు. ఇప్పుడు ఎటుతో ఏం పని ఉందిలే అని అప్పుడు బీరువాలో పడేసా. అవి చూసినప్పుడల్లా మా అమ్మ కుడదాం అనుకునేదాన్ని, అవి చూసినప్పుడు కుడదాం అనుకునేదాన్ని, తర్వాత మర్చిపోయేదాన్ని. ఇప్పుడు అవి చూసేసరికి బుడదానికి డ్రెస్సులు కుడితే బాగుండు అనిపించింది, అందుకని తీసా. రెండు బ్లౌజులు కూడా మీటర్ వచ్చినాయి. రెండు డ్రెస్సులు డిఫరెంట్ గా స్టిచ్ చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎల్లో డ్రెస్ వచ్చేసి 2 లేయర్స్ గా స్టిచ్ చేశాను. నెక్ పార్ట్ దగ్గర వచ్చేసి ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా నెక్ చుట్టూ అయితే అటాచ్ చేశాను. అసలు ఎంత గేర్ వచ్చిందో ఈ డ్రెస్ కి అయితే. ఇంకా సెకండ్ డ్రెస్ వచ్చేసి ఈ బ్లూ డ్రెస్, ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. బాటమ్ పార్ట్ చివరి వచ్చేసి కట్ వర్క్ వస్తుంది అండ్ నడుం పార్ట్ దగ్గర కూడా కట్ వర్క్ వస్తుంది అండ్ షోల్డర్స్ దగ్గర 2 బౌల్ అయితే ఇచ్చేసాను. డ్రెస్ డైలీ వేర్ కి అయితే చాలా క్యూట్ ఉంటుంది. డ్రెస్సులు మా పాపకేస్తే ఎలా ఉంటదని కూడా వేసి చూసాను. నేను చెప్పడం కాదు, మీరే చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో డ్రెస్సెస్. మా పాప కూడా అనుకోండి. మెయిన్ ఈ ఎల్లో డ్రెస్ అయితే ఎంత క్యూట్ ఉందో. అసలు ఇట్లా మెట్ల మీద సపోర్ట్ లేకుండా ఎప్పుడు కూర్చోలేదు. ఈ వీడియో కోసమో ఏమో అట్లా సరిగ్గా ఎంత క్యూట్ గా కూర్చుందో చూడండి. ఫొటోస్ కూడా 2 తీసాను. బ్లూ డ్రెస్ కూడా చాలా క్యూట్ ఉంది, బట్ ఎల్లో డ్రెస్ అంత క్యూట్ అయితే ఈ డ్రెస్ లేదు, కొంచెం షార్ట్ అయింది, అందుకే లుక్ అవుట్ అయింది అనుకుంటున్నా. 2 డ్రెస్సులు కూడా కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను, చెక్ చేయండి.